వందే మాతరం గీతం స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఒక ఆయుధంగా పనిచేసిందని, వందే మాతరం స్ఫూర్తితో వందలాది మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించారని, వారి స్ఫూర్తితో నేటి యువత దేశ సమైక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు. వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డు నుండి వాణిజ్య భవన్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో వందలాది మంది విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో విద్యార్థులు భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద వందే మాతర ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని వందలాది మంది విద్యార్థులతో పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయులతో కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ 1875వ సంవత్సరంలో తెలంగాణకు 1875వ సంవత్సరంలో బెంగాల్కు చెందిన ప్రముఖ కవి బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే గ్రంథంలో సంస్కృతంలో రాసినటువంటి గీతం వందే మాతరం అని, ఇది భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిందని, దేశాన్ని కులాలకు మతాలకు అతీతంగా ఐక్యం చేయడంలో, స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడపడంలో వందే మాతర గీతం కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిందని, నేటి వరకు కూడా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో దేశం ఒకటిగా నిలిచిందని ఆయన అన్నారు. నేటి విద్యార్థులు రేపటి భావితర పౌరులు కాబట్టి వారందరూ కూడా తాము ఎంచుకున్న రంగాలలో ముందుకు పోవాలని, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని, భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్త చేయాలని, దేశ సమైక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం కోసం ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, బాల గంగాధర్ తిలక్ ఇంకా వేలాది మంది నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని, వారందరి స్ఫూర్తితో నేటి యువత పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వందే మాతర ఉద్యమ కమిటీ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి జనగణమన గీతం ఆలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, నరసింహాచారి, సిఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, వందే మాతరం గీతాలాపన కమిటీ సభ్యులు నాగవల్లి ప్రభాకర్, తోట శ్యాంప్రసాద్, పర్వతం శ్రీధర్, చలమల్ల నరసింహ, ప్రసన్న, దశరథ, సృజన్ కుమార్, ఉపేందర్, వెంకటరెడ్డి, హైమావతి, శ్రీదేవి మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.